నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్ ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనవో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వైవో తన అవినీతిని ప్రశ్నిస్తే తట్టుకోలేడు భరించలేడు ఎవరూ తన అక్రమాలను ప్రశ్నించినా ఓర్చుకోలేడు అధికార బలంతో ఎప్పటికప్పుడు అణచివేయాలని చూస్తాడు గత 15 ఏళ్లుగా ఇదే తంతు ఆయన ఎవరో కాదు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ప్రజా వాయిస్ గా ప్రజల బాధల్ని స్వయంగా చూస్తూ జోగురామన్ అవినీతిపై ప్రశ్నిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జోగు అండ్ కోపాతా ప్రయోగాన్ని చేపట్టారు కానీ అది గతం ఇప్పుడు వేరు జోగురామన్న తాటాకు చప్పులకు బెదరకుండా ప్రజల పక్షాన్నే ఎల్లప్పుడూ పోరాడుతానని కంది శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనవో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వైవో భౌతిక దాడులతో జోగురామన్న పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు తాను చేస్తున్న అవినీతి ఆరోపణలను అబద్ధమని నిరూపించుకోలేకనే దాడులకు తెగబడ్డారని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు రాజకీయంగా ఎదుర్కోలేక తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ జోగురామన్న స్థాయి దిగజార్చుకున్నారని విమర్శించారు తన సంస్కారం గురించి మాట్లాడిన జోగురామన్న ఎంతటి సంస్కారవంతుడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు రామన్నపై తాను చేసే ప్రతి ఆరోపణకు ఆధారం ఉందని తన ఆరోపణల్లో నిజం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణకు రావాలని సవాల్ విసిరారు ధైర్యం ఉంటే సచ్చీలత నిరూపించుకునేందుకు విచారణకు రావాలని అవినీతి అబద్ధమని తేలిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేయాలన్నారు తనపై న్యాయ పోరాటం చేస్తానన్న జోగురామన్న దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు నీకేం తెలుసు జోగురామన్న ప్రతిసారి గవర్నమెంట్ సొమ్ముని దోసుకున్న చరిత్ర నీది కష్టపడి సంపాదించిన చరిత్ర నాది ఆదిలాబాద్ ప్రజల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే నా జీవిత ధ్యేయం జోగురామన్న గారు నా అవల్పూర్ గ్రామంలో కూడా నా మీద దాడి చేపించినటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి సిద్ధమైండు ఆ దుష్ట సాంప్రదాయాన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున బేల పోలీస్ స్టేషన్లో జోగురామన్న గారి ప్రెస్ మీట్ వల్ల జోగురామన్న గారు కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ రోజు అవల్పూర్లో నా కాన్వాయ్ని అడ్డగించి కంది శ్రీనివాసరెడ్డి నువ్వు వాహనంలోకి వెళ్ళి దిగవా నువ్వు అని దాదాపుగా నన్ను అడ్డుకొని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు ప్రజలకి కంప్లైంట్ ఇచ్చిన బేల పోలీస్ స్టేషన్ లో వెంటనే కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే కోర్టు ద్వారానే వెళ్లి కేసు ఫైల్ చేయించుకుంటాం దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి కోర్టుకు ఆధారాలన్నింటినీ కూడా మేము సబ్మిషన్ చేస్తాం జోగురామన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతా అని బెదిరిస్తే నీ తాటాకు చప్పుళ్లకు నీ ఉడత ఊపులకు భయపడేటువంటి వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి కాదు నేను ఇక్కడనే ఉంటా జోగురామన్న గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటా నీ మీద పోరాటం చేస్తా నిన్ను గద్దె దించేంత వరకు నేను ఆల్రెడీ అందరికీ చెప్పినా నా చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చెప్తున్నా ఎక్కడికక్కడ జోగురామన్న చేసినటువంటి దొంగ హామీల్ని నిలదీయండి ప్రశ్నించండి కేసులకు ఎవ్వరు భయపడద్దు నేనున్నా మనం అడ్వకేట్లని మాట్లాడినా నేను తప్పకుండా మీకు అండగా ఉంటా జోగురామన్న వైఖరి ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉంది అని కంది శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు యథేచ్ఛగా అవినీతి చేస్తూ దాన్ని ప్రశ్నిస్తున్న తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు హత్యలు చేసిన చరిత్ర జోగురామన్నది అని జోగురామన్న ఆయన కొడుకు హత్య కేసులో ఇరుక్కున్నది నిజం కాదా అని పేర్కొన్నారు కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించే ప్రతిదీ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలేనని తెలిపారు ప్రశ్నించడం ఓర్చుకోలేక తనపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు జోగురామన్న చేసిన ఆరోపణలపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని జోగురామన్న కూడా సిద్ధమా అని ప్రశ్నించారు రామన్న అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు ప్రజా కోర్టులో జోగురామన్నకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు శిక్షా కాలనీల శివశంకర్ సొసైటీల మున్సిపల్ పార్క్ కోసం వదిలిపెట్టిన స్థలంతో
8 ప్లాట్లని బరి తెగించి అక్రమంగా డోర్ నంబర్లు కేటాయించుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీని ఆక్రమించుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం మీది నీ బినామీల పని కాదా? అధికార పార్టీకి చెందినటువంటి ఆ కౌన్సిలర్ల అక్రమాల వెనుకల జోగురామన్ననే ఉన్నాడు. జోగురామన్న హస్తం లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి దొంగల్ని కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఆ కౌన్సిలర్లని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు జోగురామన్న? ఇదిగో నీ కౌన్సిలర్లు కొండావార్ మీనా, ఆవుల మానస, కొండావార్ గణేష్ వీళ్ళందరూ కూడా అక్రమంగా ఒకరికొకరు డోర్ నంబర్లతో పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పత్రాలు జోగురామన్న. ఇవన్నీ నీ బినామీలు, నువ్వు నీ కొడుకులు అక్రమంగా సంపాదించినటువంటి అక్రమాస్తి కాదా? నువ్వు ఏ ప్లాట్లు ఎప్పుడెప్పుడు మీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళ పేర్లన్నీ ఈ సేల్ డీడ్ లో స్పష్టంగా ఉన్నాయి. నీ బినామీల భాగోతం, నీ బినామీలు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, నువ్వు ఎట్లెట్లా బినామీల్ని నడిపిస్తున్నావు, ఇదంతా కూడా ఎమ్మెల్యే జోగురామన్న దందా కాదా? ఆక్రమణల దందా కదా? ఇటువంటివి వందలాది కట్టలున్నాయి. అన్ని కట్టల పాములు ఒక్కొక్కటి బయటకెళ్తాయి జోగురామన్న నీ అవినీతి అక్రమాల్ని, నీ పాపాల పుట్టని బద్దలు కొట్టడానికి. ప్రశ్నించడం రిమ్స్ లో మీ జోగురామన్న అన్యాయంగా ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగడం నీ 15 ఏళ్ల నీ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనం. నేను ఏమన్నా జోగురామన్నా, నువ్వు అన్ని వీడియోలుంటే బయట పెట్టాలి. రిమ్స్ లో నువ్వు నీ కొడుకులు అక్రమంగా జీతాలు అమ్ముకుంటున్నాలని వందలాది ఉద్యోగుల దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నవని అనేక పత్రికల్లో వచ్చింది జోగురామన్న. 2.5 కోట్లు స్వాహా జాబుల పేరిట. ఎట్లా జోగురామన్న స్వాహా చేస్తున్నాడు? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని నడిపించుకుంటా. ఈ పత్రికలు వచ్చిన వార్తలు కావా? రిమ్స్ లో నువ్వు నీ కొడుకులు లక్షలాది కోట్లాది రూపాయలకు జీతాలు అమ్ముకుంటున్నారు. ఇవి నిరూపించడానికి నేను, నా భార్య, నా 4 సంవత్సరాల బిడ్డ, నా 8 నెలల కొడుకు, మేమందరం తడి బట్టలతో వచ్చి దీపాయగూడెంలో హనుమాన్ మందిర్ దగ్గరైనా, జైనత్లో లక్ష్మీనారాయణ స్వామి గుడిలోనైనా ఎక్కడైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకున్న దొంగ అని ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు లంచం తీసుకోని దొంగ అయితే నువ్వు, నీ కొడుకులు, మీ కోడన్లు, మీ మనమరాళ్లతోని నువ్వు ప్రమాణం చేయడానికి కుటుంబంతో సహా సహకుటుంబ సపరివారంగా వస్తావా ప్రమాణం చేయడానికి? ఇది నేను అన్న మాట. ఆన్ ది రికార్డు ఉంది జోగురామన్న, చూసుకో. 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నావు. ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి, ఆడవాళ్ల పేరు మీద రాజకీయాల్లోకి లాగి పబ్బం గడుపుకునేది నువ్వు జోగురామన్న. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? 10 నా కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి వస్తా, నా బిడ్డలతోని, నా భార్య బిడ్డలతోని. నువ్వు కూడా నీ భార్య బిడ్డలు కోడళ్ళ కొడుకులతోని రా అని నేను అన్నది ఇది. దాన్ని నువ్వు రాజకీయ స్వప్రయోజనం కోసం వాడుకుంటావా? ఎంత నీచానికి దిగజారినవు జోగురామన్న. రిమ్స్ లో దమ్ముంటే అన్ని అంశాల్ని, నేను అదే చెప్తున్నా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేయించుకో జోగురామన్న. లేదంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ జోగురామన్న వేయించుకోకపోతే ఖచ్చితంగా జోగురామన్న కోట్లాది రూపాయల్ని కొట్టేసినటువంటి దొంగ అని ఆదిలాబాద్ ప్రజలందరూ నమ్మవలసి వస్తుంది. ఆదిలాబాద్ ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంక్వైరీ కమిషన్ వేయించుకున్న తర్వాత నువ్వు నామినేషన్ వేయాలా? అనేక కోట్లాది రూపాయల ఆరోపణలు వస్తుంటే ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా నువ్వు దొంగే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు మా మీద క్రిమినల్ కేసులు పెట్టుమంటావా?
ఒకప్పుడు 5 ఎకరాలున్న జోగురామన్న ఇప్పుడు 5,000 కోట్లు ఎలా సంపాదించాడని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కౌన్సిలర్లను అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడిన చరిత్ర జోగు రామన్నది కాదా అని ప్రశ్నించారు. బినామీ పేర్లతో ఉన్న వెంచర్లలో జోగు అండ్ ఫ్యామిలీకి వాటాలు ఉన్న మాట వాస్తవం కాదా అని అడిగారు. ఆదిలాబాద్లోని డబ్ల్యూ కన్వెన్షన్ జోగు రామన్నదే అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జోగు రామన్న ఒక్కసారి తన ఇంటికి వస్తే ఆస్తుల వివరాలు మొత్తం చెప్తానన్నారు. అమెరికా, బెంగళూరు, హైదరాబాద్, ఆదిలాబాద్లో తనకున్న ఆస్తుల విలువ మొత్తం చెప్తానన్నారు. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన తాను కష్టపడి ఇంతటి స్థాయికి ఎదిగానన్నారు. తాను సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెప్తానని జోగు రామన్న తన ఆస్తులు లెక్క చెప్తారా అని ప్రశ్నించారు. జోగు రామన్న ఇంకా నీ పదవి 3-4 నెలల ముచ్చటనే. నీ 3-4 నెలల ముచ్చట తర్వాత నిన్ను మాజీ మంత్రి, పోయిన ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి అయినావు, ఈ ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు. జోగు రామన్న ప్రజల శిక్షకు సిద్ధంగా ఉండు. జోగు రామన్న నువ్వు 10వ తరగతి పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, ప్రజలందరికీ ఎంతో అనుమానాలున్నాయి. నేనేం చెప్పినా మేడ్చెల్లో జోగు రామన్న ఇల్లు కట్టిండు అన్న. నువ్వేమంటావు? మేడ్చెల్ కాదు దూలపల్లిలో నేను ఇల్లు కట్టినా అంటావు. నువ్వు దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లాలో ఉన్నదా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదా? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది 32 కోట్లు పెట్టి దూలపల్లిలో మేడ్చెల్ నువ్వు ఎట్లా ఇల్లు కట్టినావు? నీ ఆదాయం ఎంత? నువ్వు రాజకీయాలకు రాకముందు నువ్వు బర్లు కాసుకోలేదా దీపాయగూడెంలా? నువ్వు 5 ఎకరాల భూమికి ఆసామిగా ఉండి ఈ రోజు 5,000 కోట్లు ఎట్లా సంపాదించినావని ప్రజలు అడిగితే నీళ్లు నములుకుంటూ కేసులు పెడతా అని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతున్నావు జోగు రామన్న. గుర్తుపెట్టుకో, 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేట్. మేడ్చెల్ అనేది, దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లాలో ఉన్నది నీకు తెలుసా? ఫస్ట్ అది తెలుసుకో జోగు రామన్న. ఇంకొకటి, కంది శ్రీనివాసరెడ్డికి ప్లాట్లు ఉన్నాయి. ఏ సర్వే నంబర్లలో ఎన్నెన్ని ప్లాట్లు ఉన్నాయో చిట్టా విప్పుతా అంటే గనక జోగు రామన్న నువ్వు విప్పేదేంది? నా ఇంటికి రా, నేనే నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో బరాబర్ నీకు చూపిస్తా. కంది శ్రీనివాసరెడ్డి రెక్కల కష్టంతో ఎక్కడెక్కడ ఆస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినా నేనే చూపిస్తా నీకు. దా నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డికి బెంగళూరులో ఎక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద, సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ నేనే నీకు చూపిస్తా. నా కంపెనీలు 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలని ఇన్కమ్ ట్యాక్స్లు నేను రిలీజ్ చేస్తే, నా కుటుంబానికి చెందినటువంటి కంపెనీలన్నింటినీ కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలని నేను నిరూపిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు బయట పెడితే, అమెరికా ఇన్కమ్ ట్యాక్స్లు బయట పెడితే, నువ్వు, నీ కొడుకులు, నీ కుటుంబము శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటాని, శాశ్వతంగా విరమించుకుంటారని మీరు గనక బహిరంగంగా చెప్తే వెంటనే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ, అమెరికాలో ఉన్నటువంటి నా 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ వెంటనే రిలీజ్ చేయడానికి నేను సిద్ధం. జోగు రామన్నని ప్రెస్ మిత్రుల ముందు అడుగుతున్నా, ఎమ్మెల్యే జోగు రామన్న గారు వెంటనే కంది శ్రీనివాసరెడ్డి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్సుల్ని రిలీజ్ చేస్తే, 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని బహిరంగంగా చెప్తే వెంటనే నేను నా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేయడానికి నేను వెంటనే సిద్ధంగా ఉన్నాం. నేను రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బులు నీ అన్ని కూడా ప్రజల సొమ్ముని పప్పు బెల్లల్లాగా దోసుకున్నటువంటి డబ్బులు జోగు రామన్న. ఇంకేమంటావు? కంది శ్రీనివాసరెడ్డి 100 కోట్లు, 100 ప్లాట్లు ఎట్లా సంపాదించిండు? నేను వైట్ మనీతోని అమెరికాలో ట్యాక్సులు కట్టి మరి సంపాదించినటువంటి డబ్బులు జోగు రామన్న. నీ తీరు గాలికి కాంట్రాక్టర్ల దగ్గర 40% వసూలు చేసి కాంట్రాక్టర్ల గొంతు కోసి నాసి రకం పనులు చేసి సంపాదించినటువంటి డబ్బులు కావు జోగు రామన్న. నువ్వు సంపాదించిన డబ్బుకు రక్తపు ముద్దలు, మాంసపు ముద్దలు, చెమట ఏమీ లేకుండా సంపాదించినటువంటి ముద్దలు నీవన్నీ కూడా మాంసపు ముద్దలు, రక్తం మరకలు అంటున్నాయి. కంది శ్రీనివాసరెడ్డి మెహనత్ కా పైసా, కష్టపడి సంపాదించినటువంటి పైసాని ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు.
నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో నువ్వేం పెద్ద బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. మా ఇంటికి ఛాయకరా, నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో మొత్తం నీకు చెప్తా. అమెరికాలో నాకు 2800 ఎకరాల భూమి ఉన్నది చెప్తా. అమెరికాలో నా కంపెనీలు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది చెప్తా. అమెరికాలో ఆదిలాబాద్ లో నేను ఎక్కడెక్కడ ప్లాట్లు కొననో చెప్తా, ఎక్కడెక్కడ భూములు కొననో చెప్తా. ప్రతిదీ కూడా అమెరికాలో బాధాప్తా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తెచ్చుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. లెక్క తీసుకో. నువ్వు డబ్ల్యూ కన్వెన్షన్ హాలు నీదంటే నువ్వు నీళ్ళు నమ్ముతలేవా? ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. డబ్ల్యూ కన్వెన్షన్ హాలు 70 కోట్లతోని ప్రాపర్టీ నీ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? నీ బినామీల పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది? జోగురామన్న సర్వే నంబర్ 68లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి వేలాది ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ వాటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు లభించలేదు. కానీ డబ్ల్యూ కన్వెన్షన్ హాలుకు ఆటంకాలు ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయింది, నిర్మాణం పూర్తయింది. అందుకే జనాలందరూ డబ్ల్యూ కన్వెన్షన్ ఎమ్మెల్యే జోగురామన్నదని బరాబర్ అంటున్నారు. ఓక్లే స్కూలు 100 కోట్లతో ఎట్లా కట్టినావని అంటున్నారు. ఓక్లే స్కూలు నీ బినామీల పేరు మీద లేదా? ఓక్లే స్కూల్ నువ్వు నడిపించేది కాదా? ఇది నేనంటున్న మాట కాదు, ఇదంతా ప్రజలు అంటున్న మాటనే. ప్రజలే స్వచ్ఛందంగా ఆధారాలు సమర్పిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కంది శ్రీనివాసరెడ్డి భయపడ్డాడని, జోగురామన్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. జోగురామన్న తన స్వలాభం కోసం ఎంతో మందిని రాజకీయ సమాధి చేశారని, జోగురామన్న జీవితం ఏంటో ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసని అన్నారు. పాయల్ శంకర్ తో కలిసి సత్యసాయి ట్రస్ట్ భూములను దోచుకున్నది వాస్తవం కాదా అని అడిగారు. ఎక్కడికక్కడ జోగురామన్ అవినీతిని నిలదీయాలని ప్రజలను కోరారు. ప్రజా కోర్టులో జోగురామన్ అవినీతిని నిరూపిస్తాడని, ఎన్నటికైనా ఆయన శిక్ష ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని బొందబెట్టండి, రాజశేఖర్ రెడ్డి గారిని బొందబెట్టండి, టీడీపీ పార్టీని బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి అని ఎన్ని వందలాది సార్లు అన్నాడు. అంటే బొందబెట్టమని అంటే నీ మీద నీకు హత్యకు పురుకొల్పినట్ట జోగురామన్న గారు. అందుకే నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి మాటలని ఆదిలాబాద్ ప్రజలు అంటారు. నీకు అర్థం చేసుకునేటువంటి విధానం లేదు. ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి దమ్ము లేదు. రిమ్స్ల అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకు జీతాలు రాకపోతే, అక్కడ నర్సులకి, సెక్యూరిటీ గార్డులకి, ల్యాబ్ టెక్నీషియన్లకి జీతాలు రాకపోతే ఇచ్చింది పుచ్చుకో, లేదంటే తప్పుకో. నెలల జీతాలు ఎగ్గొడుతున్నారు. అనేక వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎవిడెన్స్లే ఇవన్నీ. ఇవి నేను కొత్తగా చెప్తున్నటువంటివి కావు జోగురామన్న. కానీ నువ్వు ఇట్లాంటి కేసులు పెడుతున్నావని కొంతమంది భయపడి, నీ దాటికి తట్టుకోలేక, నీ పైసల దాటికి తట్టుకోలేక, నీ అధికార దాహానికి తట్టుకోలేక, నీ అధికార మదానికి తట్టుకోలేక, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేసే రాజ్యాన్ని తట్టుకోలేక పాపం ప్రజలందరూ కూడా వాళ్ళే చర్చించుకుంటున్నారు. నాకు వాళ్ళ గోడొచ్చి చెప్పుకుంటున్నారు. అట్లనే ఆదిలాబాద్ లో 2014లో నువ్వు ఎమ్మెల్యే గెలిచి అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత ఆదిలాబాద్ లో అటవీ శాఖలో ఉద్యోగాల పేరు మీద నువ్వు నీ కొడుకు పైసలు వసూలు చేయలేదా? మొన్న గిమ్మెలో హోంగార్డు చచ్చిపోయి నీకు, నీ కొడుకులకు కోట్లాది రూపాయలు జోగురామన్న గారికి ముట్ట చెప్పినా ఆ డబ్బులు ఇప్పుడు జోగురామన్న కొడుకులు ఇస్తలేరు అని ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు దాగి చచ్చిపోయింది నిజం కాదా? అట్లనే నీ జోగు మహేందరు, జోగురామన్న అనేక కోట్లాది రూపాయలు నేను రాజకీయాల్లోకి రాకముందే అనేక పత్రికల్లో వచ్చినాయి. అట్లనే ఆదిలాబాద్ లో బడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోని నీ కొడుకు రియల్ ఎస్టేట్ దందా చేస్తలేడా? బినామీ పేర్లతోని వందలాది ఎకరల్లో ఉన్నటువంటి వెంచర్లన్నిట్లలో జోగురామన్న కొడుకుకి, జోగురామన్నకి భాగస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలే చెప్తున్నారు. జోగురామన్న కొడుకు చేసేది రాజకీయాలు కాదు, వాళ్ళు చేసేది అవినీతి దందా, రియల్ ఎస్టేట్ దందా. ఇవన్నీ సిట్టింగ్ జడ్జితో
విచారణ ఎంక్వైరీ కమిషన్ విచారణలో తేలుతాయి. వెంటనే విచారణ కమిషన్ వేయమని నేను జోగు రామన్నని సవాల్ విసురుతున్నా. రేణుకా సిమెంట్స్ ఇది ఎంత పెద్ద కుంభకోణం. 2018 ఎన్నికల కంటే ముందు రైతుల దగ్గర తక్కువ ధరకు 107 ఎకరాల భూములు సేకరించి ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు కాలేదు. రైతు కుటుంబీకులకు ఉద్యోగాలు రాలేదు. రేణుకా సిమెంట్స్ యాజమాన్యం నుంచి 2018 ఎన్నికల సమయంలో నువ్వు 15 కోట్ల రూపాయలు తీసుకున్న దొంగ, రైతుల నోట్లో మట్టి కొట్టిన దొంగ అని రైతులందరూ ఆరోపిస్తున్నారు. దానికి సమాధానాలు చెప్పు జోగురామన్న. క్రిమినల్ కేసులు పెట్టడం కాదు. నువ్వు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టినా కంది శ్రీనివాసరెడ్డి గొంతు మూగబోదు. కంది శ్రీనివాసరెడ్డి గొంతు ప్రశ్నించడం ఆగదు. నేను ప్రశ్నిస్తూనే ఉంటా జోగురామన్న. భూముల ధర అప్పుడెంతుంది, ఆ రైతుల భూముల ధర ఇప్పుడెంతుంది, మున్సిపాలిటీలో అక్రమాల గురించి, ఆర్టీసీ స్థలం ప్రైవేటు పరం గురించి, ఇట్లా ఎన్నిటికంటే అన్నిటి మీద ఆధారాలు బయట పెడతాం. నిన్ను ప్రజా కోర్టులో నిలబెడతాం. అట్టనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ కు అన్ని విషయాల్ని కూలంకుషంగా ఆధారాలతో సహా అందజేస్తాం. జోగురామన్న, నువ్వు పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నావు. నీ పక్కనున్న నాయకులను అడుగు, జోగు రామన్న ఎంత రాక్షసుడో దుర్మార్గుడో వాళ్ళే చెప్తున్నారు. నీకు ప్రజలు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ జోగు రామన్న అవినీతిని నిలదీయండి. జోగు రామన్న అక్రమాలను నిలదీయండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి. ప్రజలు ఏ పని కోసం అయితే ఎమ్మెల్యే జోగు రామన్నను చేసిండో ఆ పని చేయకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి, ఆదిలాబాద్ లో ఉన్న విలువైన భూముల్ని కబ్జా చేయడానికి, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ భూముల్ని 100 కోట్లకు నువ్వు పాయల్ శంకర్ ఇద్దరు కలిసి సరా 50% చొప్పున కబ్జా పెట్టింది నిజం కాదా? ఇది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చెప్పు. సత్యసాయి ట్రస్ట్ భూముల్ని ప్రకాష్ డాక్టర్ ఆ రోజు ఆపితే, ఒక సేవ కోసం ఆపితే డాక్టర్ ప్రకాష్ గారు, నువ్వు పాయల్ శంకర్ కలిసి తలా 50%ని పప్పు బెల్లల్లాగా పంచుకుంటున్న నిజం కాదా? ప్రజలకు చెప్పు సమాధానం. అమెరికాలో విలాసవంతమైన జీవితం వద్దనుకొని కేవలం పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న తాపత్రయంతో తాను అమెరికా నుంచి ఆదిలాబాద్ వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సొంత గడ్డ కోసం కుటుంబంతో సహా అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్లో ఉంటున్నానని, ప్రజాసేవ చేస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో కుట్రలు చేస్తారని కుటుంబ సభ్యులు చెప్పినా వద్దని వారించినా కేవలం ప్రజల కోసమే ఆదిలాబాద్కు వచ్చానని, రాజకీయ అరంగేట్రం చేశానని చెప్పారు. ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి వందలాది మందికి ఉపాధి ఇచ్చాడని, జోగురామన్న ఉన్న ఉద్యోగాలు లాక్కున్నాడని మండిపడ్డారు. నేనెంత ఎత్తుకెదిగినా, 100 కోట్ల టర్నోవర్ల కంపెనీలు నడిపినా, నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద, నేను నా జన్మభూమిని, నా కన్న తల్లిని నేను మరువలేదు. నా ప్రాంత సంపాదించింది చాలు. ఈ రోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు, అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తును వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య. నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన. నా భార్య ఏడాది పాటు ఏడిచింది నాతోని, మనం పోవద్దు, మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగు రామన్న నా జన్మభూమి మీద, నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాసరెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాసరెడ్డికి పదవులు అక్కర్లేదు. కంది శ్రీనివాసరెడ్డికి కేవలం ప్రజల కోసం, నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతాని నేను అనేక సందర్భాల్లో చెప్పిన, రాజకీయాలకు రాకముందు కూడా చెప్పిన. నీకేం తెలుసు జోగురామన్న? తనపై జోగురామన్న చేసిన ఆరోపణలు, అసత్యాలను ఖండించిన కంది శ్రీనివాసరెడ్డి అందుకు సంబంధించి పలు ఆధారాలు చూపించారు. జోగురామన్న ఆరోపణలు అవాస్తవమని, తన కుటుంబ సభ్యులతో కలిసి తడిగుడ్డ ప్రమాణం చేస్తానని, జోగురామన్న కూడా చేయాలని ఛాలెంజ్ విసిరారు. ప్రజల కోసం ఆదిలాబాద్కు వచ్చిన తనపై జోగురామన్న కుట్రలు చేస్తున్నారని, అనైతికంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. కంది శ్రీనివాసరెడ్డికి డబ్బుపై ఆశ లేదని, గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటానని తెలిపారు.
కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దు, మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు ఎదుర్కొనేందుకు న్యాయబద్ధంగా ముందుకెళ్తున్నానని చెప్పారు. జోగు రామన్న అవినీతి అక్రమాలను ఎదుర్కొందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరిని ఏమారుస్తున్నావయ్యా జోగు రామన్న గారు? నువ్వు నా ప్రశ్నలు తట్టుకోలేక నీ చెంచాలతో ఊరూరా కేసులు పెట్టించి 100 కేసులు పెట్టించినా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధం. ఐఎమ్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఐఎమ్ నాట్ జోగు రామన్న. జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డి నీ అక్రమ బెదిరింపులకు, నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో సంపాదించినటువంటి చివరి రూపాయి అయినా ఖర్చు పెట్టి, నేను నా జీవితంలో సంపాదించిన, నా రెక్కల కష్టంతో సంపాదించినటువంటి చివరి ఎకరం భూమి అమ్మైనా నిన్ను ఓడిస్తా జోగు రామన్న, ప్రజలకు సేవ చేసి నిన్ను ఓడిస్తా జోగు రామన్న అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పింది, నువ్వు పెద్ద పుడుంగివి, నువ్వు పెద్ద రీసెర్చ్ చేసి నువ్వు 7 ప్లాట్లు కొన్నావో, 7 ఇళ్లు కొన్నావో. ఇంకా నీకు ఆదిలాబాదే తెలుసు. హైదరాబాద్ లో నాకు ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, బెంగళూరులో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, పూణేలో ఎక్కడెక్కడ ఆస్తున్నాయో, అమెరికాలో చూపిస్తా 2800 ఎకరాల భూమిని కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద. ఇవి కొత్తగా అమెరికాలో నా సొంతమైన రెక్కల కష్టంతో జోగు రామన్న, నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు నా తండ్రి గరీబోడైతే హోమ్ ట్యూషన్లు చెప్పి ఇంజనీరింగ్ పూర్తి చేసిన జోగు రామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి చరిత్ర బహిర్గతమే. నేను ఇంజనీరింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పి పూర్తి చేసిన. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే MBA చేసిన జోగు రామన్న, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీనింగ్ తెలుసా నీకు? నీ కొడుకులకు మీనింగ్ తెలుసా? నీ కొడుకు జోగు మహేందర్ మా జూనియరే, నవోదయ స్కూల్లో మధ్యలోనే పారిపోయిన ఆయన నవోదయ స్కూల్ నుంచి. అయినా మేము పై చదువులు చదువుకున్నాం. మా బాబుకు 8 ఎకరాల భూమి ఉండని నేను అన్ని మీటింగ్లో చెప్పిన. కష్టపడి నేను చదువుకున్న యూనివర్సిటీ పేరు తెలుసుకో జోగు రామన్న, మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ట్విట్టర్ ని స్థాపించిన జాక్ డోర్సే చదివినటువంటి యూనివర్సిటీ. 1878లో స్థాపించిన యూనివర్సిటీ అది. పబ్లిక్ యూనివర్సిటీ, పబ్లిక్ కమిషన్ గ్రాంట్స్ తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ. సాఫ్ట్వేర్ జాబులు చేసిన అమెరికాలో నా కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ వచ్చేంత వరకు కూడా 2 షిఫ్టులలో పనిచేసిన జోగు రామన్న. నేను అమెరికాలో రెక్కల కష్టంతో సంపాదించిన. నా కంపెనీ నష్టాలలో ఉంటే 2015 వరకు నా కంపెనీ నష్టాలలో ఉంది. 2015 వరకు 2 జాబులు చేసి పొద్దుగల 5 గంటలకు సర్ది కట్టుకొని రాత్రి 10:30 వరకు కష్టపడ్డా. నేను సాఫ్ట్వేర్ కంపెనీలలో నడిపిన, జీతం చేసిన. నా కంపెనీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాతనే నేను జీతానికి రాజీనామా చేసి కంపెనీ నడిపేయడమే మొదలుపెట్టినా. నా చరిత్ర తెరిచిన పుస్తకం, ప్రతి ఒక్కరికి తెలుసు నా రెక్కల కష్టం మీద నేను ఏం సంపాదించిన అనేది. నీలాగా దొంగలాగా ప్రజల సొమ్ముని పప్పు బెల్లంలాగా దొంగలు కలిసి వాటాలు పంచుకున్నట్టుగా కాంట్రాక్టుల్లో 40%, కాంట్రాక్టుల దగ్గర 40% కమిషన్ తీసుకోలేదు, సంపాదించలేదు జోగు రామన్న. నేను రాజకీయాలకి రాకముందే ఇంత పెద్ద బిల్డింగులు కట్టినా. నేను ఇదంతా నా మేనత్ కా పైసా, నా కష్టపడి సంపాదించిన డబ్బు. దీని మీద నువ్వు చెప్పేదేంది? ఆదిలాబాద్ ప్రజలకు నేనే చెప్తా. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మా బాపు 8 ఎకరాల భూమిని ఇచ్చిండు మాకు. కానీ మేము దాన్ని చదువుతో, తెలివితో ఇంత స్థాయికి తీసుకొచ్చినాం. ఇప్పటికి మా బాపు వ్యవసాయం చేస్తాడు జోగు రామన్న. కంది శ్రీనివాస్ రెడ్డి నేనేదో 30 ఎకరాల కుటుంబంలో పుట్టినా, 50 ఎకరాల కుటుంబాలు చెప్పినా నేను ప్రగల్భాలు నీలాగా పలుకుంటలేను. సిగ్గుండాల జోగు రామన్న. చెప్పు నువ్వు. దీపాయగూడెంలో నేను ఎమ్మెల్యే కాకముందు బర్లు కాసిన, బోర్వెల్ వేయించిన, వ్యవసాయం చేసిన, లుంగి మీద తిరిగిన. చెప్పు, తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మినా, ఇంకొకళ్ళు ఇది చేసినా అని చెప్పుకుంటలేరా? తప్పేముంది? దీంట్లో తప్పేం లేదు. ఒక్కటి జోగు రామన్న, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడితో పెట్టుకుంటున్నావు, ఢీకొంటున్నావు అని మర్చిపోకు. నీకు 10వ తరగతి చదివిన తెలివితేటలుంటే మాకు అమెరికాలో MBA, MS చేసినటువంటి తెలివితేటలున్నాయి. ఆదిలాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవాలన్నా మాకు తెలుసు జోగు రామన్న. నీ కుర్చీని దింపి 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కగా జోగు రామన్న లెక్క పెట్టుకోండి. నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ చెంచాలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఒక్క ఓటు కూడా తగ్గదు, లెక్క పెట్టుకో జోగు రామన్న. నేను అమెరికాలో 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు, సౌకర్యవంతమైన జీవితం వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చినా? ఆదిలాబాద్ ప్రజల కన్నీళ్లు, కష్టాలు చూడలేకనే వచ్చిన. 15 ఏళ్ల నుంచి నువ్వు వాళ్ళని దోపిడీలు, దుర్మార్గం చేస్తుంటే చూడలేక, తట్టుకోలేక నా కడుపు మండి జోగు రామన్న హైదరాబాద్ లో, అమెరికాలో కలిసి
నేను దాదాపు 1500 మందికి ఉపాధిస్తున్నా. నువ్వేమిస్తున్నావు? గూటం. ఎంతమందికి ఉపాధి ఇచ్చినావు నువ్వు? ఉన్న వాళ్ళ దగ్గర నిరుద్యోగుల మీద దోసుకోవడం తప్ప, నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం తప్ప. నువ్వు ప్రమాణం చేయడానికి రామయ్యా, నువ్వు రా. అవును, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగుతుంటది, ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంటది. ఇటు మనం ఒక నిమిషం ప్రమాణం చేద్దాం దా తడిబట్టలతోని. రావు. భయం నీకు. కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లు ఒకటి రాపాలా. నేను ఎంత ఎత్తుకెదిగినా, 100 కోట్ల టర్నోవర్ల కంపెనీలు నడిపినా, నా పేరు మీద, నా కుటుంబం పేరు మీద నేను నా జన్మభూమిని, నా కన్న తల్లిని నేను మరువలేదు. నా సంపాదించింది చాలు. ఈ రోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తును వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య. నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన. నా భార్య ఏడాది పాటు ఏడిచింది నాతోని. మనం పోవద్దు, మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగు రామన్న నా జన్మభూమి మీద, నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాస్ రెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి పదవులు అక్కర్లేదు. కంది శ్రీనివాస్ రెడ్డికి కేవలం ప్రజల కోసం నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతా అని నేను అనేక సందర్భాల్లో చెప్పిన, రాజకీయాలకు రాకముందు కూడా చెప్పిన, ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయించడానికి. ఇది వాటి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా, ఊరు ఊరు నా హోరు నువ్వై